చైతన్య రథం వీక్షకులకు స్వాగతం, నమస్కారం. నేటి మన చైతన్య రథంలోని ప్రధాన అంశాలు. బిల్లును తిరస్కరించడం మహిళలకు కాంగ్రెస్ చేసిన ద్రోహం అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకోవడం ద్వారా కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షం మహిళా సాధికారత దిశగా భారతదేశం తీసుకుపోయే చారిత్రాత్మక ముందడుగులు నిరాకరించింది. ఇది కేవలం రాజకీయ అడ్డంకి మాత్రమే కాదు, పార్లమెంట్లో సమాన వాణికి న్యాయమైన ప్రాతినిధ్యానికి అర్హులైన లక్షలాది మంది మహిళలకు చేసిన ద్రోహం ఇది. దేశం దీనిని గుర్తుంచుకుంటుంది. ఎందుకు అడ్డుకుంది? అడ్డుకోవాల్సిన అవసరం ఏంటి కాంగ్రెస్ పార్టీకి? కాంగ్రెస్ పార్టీతో పాటు మిగతా పక్షాలు కూడా ఎందుకు కలిసి బిల్లును అడ్డుకున్నాయి? అంటే మహిళలు చట్టసభలోకి రావడం కాంగ్రెస్ మిత్రపక్షాలకు ఇష్టం లేదా? పురుషాధిక్యం ఇంకా చలాంచలం చూస్తున్నారా? చట్టసభల్లో మహిళలు పెరిగితే తమకు ప్రాతినిధ్యం తగ్గిపోయి ఎక్కడ దేశాన్ని దోచుకోవడానికి కుదరదని చెప్పి మహిళా బిల్లును అడ్డుకున్నారా? ప్రజలకు సమాధానం చెప్పాలి వాళ్ళ కాంగ్రెస్ మిత్రపక్షాలు. డీలిమిటేషన్ వల్ల అడ్డుకుంటున్నామంటున్నారు. డీలిమిటేషన్ వల్ల పోయేదేంటి? 2011 సెన్సెక్స్ ప్రకారం రాష్ట్రంలో సీట్లు తగ్గుతాయా పెరుగుతాయా అన్న ఆలోచన కూడా చేయకుండా, వాళ్ళకి తెలియక కాదు తెలిసే 2027 సెన్సెక్స్ ప్రకారం అమలు చేయమంటున్నారు వీళ్ళు. 2011 ప్రకారం ఎన్ని సీట్లు, 2027 ప్రకారం ఎన్ని సీట్లు తగ్గుతాయి పెరుగుతాయి అని తెలిసినా కేవలం మహిళా బిల్లును అడ్డుకోవడానికే డీలిమిటేషన్ బిల్లు వంకతో వీగిపోయేలా చేసింది కాంగ్రెస్ మిత్రపక్ష బృందం. తెలుగుదేశం పార్టీ ఎంపీలు స్పష్టంగా చెప్పారు, 543 సీట్ల ప్రకారం మహిళల కోటా ఇచ్చినా సరే, లేదు 816 సీట్ల ప్రకారం మహిళా రిజర్వేషన్ ఇచ్చినా సరే ఏదైనా మాకు సమ్మతం అని చెప్పి స్పష్టం చేశారు. కేవలం మహిళా బిల్లు పాస్ అయితే ఎక్కడ ఎన్డీఏ కూటమికి పేరు వస్తుందన్న భయంతో కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలతో కూడి ఆడిన నీచమైన రాజకీయ కుట్ర ఇది. డీలిమిటేషన్ ప్రకారం 2011 సెన్సెక్స్ తీసుకుని సీట్లు పెంచిన, 2027 ప్రకారం పెంచిన దక్షిణాది రాష్ట్రాలకి తగ్గుతాయి కానీ పెరిగే అవకాశం లేదు. 50% సీట్ల పెంపుదలతో ఎన్డీఏ ప్రభుత్వం ఒప్పుకున్న వ్యతిరేకించారంటే వాళ్ళకి మహిళల పట్ల ఉన్న చిన్న చూపు డీలిమిటేషన్ వంకతో వ్యతిరేకించారు తప్ప ఇంకొకటి కాదు. స్వచ్ఛాంధ్ర సహకారానికి పటిష్టమైన కార్యాచరణ అన్నారు ముఖ్యమంత్రి. 100% చెత్త సేకరణ ప్రాసెసింగ్ జరగాలన్నారు. అన్ని మున్సిపాలిటీల్లో పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణం జరగాలి అన్నారు. పార్కులుగా గ్రామీణ పట్టణ డంపింగ్ యార్డులు తయారు కావాలన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర సమీక్షలో సీఎం చంద్రబాబు దిశానిర్దేశం. స్వచ్ఛాంధ్ర ర్యాంకుల్లో విశాఖపట్నానికి మొదటి ర్యాంకు వచ్చిన సంగతి తెలిసిందే. చివరి స్థానం వచ్చిన ఏఎస్ఆర్ జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లా. అన్ని జిల్లాలు కూడా స్వచ్ఛాంధ్ర ర్యాంకుల్లో ముందుండాలంటూ అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి. మద్యం షాపును మంత్రి కొల్లు రవీంద్ర ఆకస్మికంగా తనిఖీ చేశారు. మద్యం బిజినెస్లో అవకతవకలకి తావిస్తే సహించేది లేదంటూ హెచ్చరించారు ఆయన. ఎక్సైజ్ శాఖను అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఖజానాకి జమ చేయకుండా వాళ్ళ జేబులు నింపుకుంది, దుర్మార్గంగా వ్యవహరించింది. ఎక్సైజ్ శాఖ నిర్వీర్యం చేసి ప్యాలెస్లో కూర్చుని బిల్లులు తయారు చేసి ఎన్ని వేల కోట్ల రూపాయలు దోచుకుందో, ఎన్ని వేల మంది ఉసురు తీసిందో, ఎన్ని లక్షల మందిని మంచాలకు పరిమితం చేసిందో చూస్తానే ఉన్నాం. ఆ కేసులు నడుస్తూనే ఉన్నాయి. వేల కోట్ల రూపాయలు ఎలా దేశరితులు దాటించి పంపించారో కూడా ఈడీ పట్టుకుని కేసులు పెట్టి విచారిస్తూ ఉంది. అంత దుర్మార్గంగా వ్యవహరించింది జగన్ రెడ్డి ప్రభుత్వం. 99% ప్రభుత్వ మద్యం షాపులు అమ్మిన డబ్బుల్ని తాడేపల్లి ప్యాలెస్కు చేర్చిన గనులు నాటి నాయకులు. మద్యం స్కామ్లో సుమారుగా స్టెప్ బై స్టెప్ తయారీ దగ్గర నుంచి రవాణా వరకు, మద్యం షాపులు అమ్మడం వరకు కమిషన్ల రూపంగా, తయారీదారు దగ్గర కమిషన్లు, ట్రాన్స్పోర్ట్ కమిషన్లో మొత్తం కలిపి సుమారుగా 1,00,000 కోట్ల రూపాయలు, మద్యం మీద 1,00,000 కోట్ల రూపాయలు దోచుకుని జగన్మోహన్ రెడ్డి ఎన్ని వేల మంది ఉసురు తీశాడో ఇవాళ రాష్ట్రంలో ఏ పల్లెకెళ్ళి అడిగినా సమాధానం దొరుకుతుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మద్యం షాపుల్ని పారదర్శకంగా వేలం వేసి దాంట్లో మళ్ళీ బీసీ బిడ్డలకు 10% రిజర్వేషన్ ఇచ్చి ఎంత పారదర్శకంగా నిర్వహిస్తున్నారో చూస్తున్నాం మనం. నాడు జగన్మోహన్ రెడ్డి దోచుకుని నేడు పారదర్శకంగా వేలం ద్వారా నియమిస్తే దీని మీద పడి ఏడుస్తాడు. అంటే దోచుకుని దోపిడీకి అలవాటు పడిపోయిన మనిషి దోచుకోవడానికి అవకాశం లేకుండా పోయిందని ఏడుస్తున్నాడు. ఇవాళ మింగిన 1,00,000 కోట్లు చాలేదా జగన్ రెడ్డి అని ప్రశ్నిస్తున్నారు ప్రజలు. యాత్రికుల ప్రయాణానికి సర్వం సిద్ధమైంది విజయవాడ. తొలి విడతగా ఇవాళ యాత్రికులు విజయవాడ నుంచి బయలుదేరుతున్నారు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పరిపాలనలో ఒక్క రోజున్న ఆ యాత్రికులకు సహాయపడ్డా? ముస్లిం సమాజానికి ఆయన చేశాడా? గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన రంజాన్ తోఫా తీసాడు, దుల్హన్ పథకాన్ని తీసాడు, హజ్ యాత్రికులకు ఇచ్చే 1,00,000 రూపాయలను ఎత్తేశాడు. కడపలో నిర్మిస్తున్న హజ్ భవనాన్ని నాడు 19కి ముందు చంద్రబాబు నాయుడు గారు 85% పూర్తి చేస్తే 15% పూర్తి చేసి ముస్లిం సమాజానికి అప్పచెప్పలేని జగన్మోహన్ రెడ్డి ఇవాళ హజ్ గురించి, హజ్ భవనాల గురించి, ముస్లింల గురించి మాట్లాడుతున్నాడు.
నువ్వు ఏం ఉద్ధరించావని నా మైనారిటీ అంటున్నావు జగన్ రెడ్డి. ఎందుకు నువ్వు హజ్ భవనాన్ని నిర్మించలేకపోయావు, పూర్తి చేయలేకపోయావు? ఇవాళ చంద్రబాబు నాయుడు గారు విజయవాడ నుంచి అంబార్కేషన్ సెంటర్ ఏర్పాటు చేసి విజయవాడ నుంచి వెళితే ఒక్కొక్క హజ్ యాత్రికుడికి ₹1,00,000 ఇస్తున్నారు. వెళ్ళే యాత్రికులందరికీ డాక్టర్లను పెట్టి పరీక్షలు చేపించి వారికి ఆరోగ్య ఇబ్బంది లేకుండా చూసి గౌరవంగా పంపిస్తూ ఉంటే దాని మీద కూడా పడి ఏడుస్తున్నారు వీళ్ళు. రాష్ట్ర విభజన తర్వాత తొలిసారి గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి వెళ్తున్నారు హజ్కి యాత్రికులు. ముస్లిం సమాజానికి ఎంత అండగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి గురించి అవాకులు చెవాకులు పేలుతున్న జగన్మోహన్ రెడ్డి పార్టీలో నాయకులని సమాజం వాళ్ళ ప్రశ్నించాలి. యావత్ ముస్లిం సమాజం జగన్మోహన్ రెడ్డి చొక్కా పట్టు నిలదీయాలి. నువ్వు ఏం చేసావు మా సమాజానికి అని చెప్పి అడగాలి. ఎవరో ఆ పార్టీలో ఉన్న 4-5 దుర్మార్గులను చేరదీసి వాళ్ళకి దోచిపెట్టి నిరంకుశంగా వ్యవహరించిన తీరు ఆనాడు చూసాం మనం. కడప ఎమ్మెల్యే, ఆనాటి ఉప ముఖ్యమంత్రి, కడపలో నిర్మిస్తున్న చంద్రబాబు నాయుడు గారి టైంలో నిర్మించిన హజ్ భవనాన్ని ఎందుకు పూర్తి చేయలేకపోయాడు అని ప్రశ్నించాలి. వాళ్ళ అంజాద్ భాషాని అడగాలి, నిలదీయాలి. మళ్ళీ వాళ్ళ కూటమి ప్రభుత్వం వచ్చినాకే ఆ భవనాన్ని పూర్తి చేసే దిశగా అడుగులు పడుతున్నాయి.